హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు రిషి డిజైన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ స్టడ్స్ అనేది తయారు చేస్తున్నాను. అది ఎలా తయారు చేస్తున్నానో మీరు కూడా చూసేయండి. ఇలా ఒక గోల్డ్ క్లాత్ తీసుకొని B7000 గ్లూ అనేది అప్లై చేసి దానికి ఇలా గోల్డ్ కలర్ మెటల్ ఫ్లవర్స్ ఉన్నాయి నా దగ్గర, అవి స్టిక్ చేసాను అనమాట. చేశాక ఇక్కడ వచ్చేసి మిడిల్లో B7000 గ్లూ అనేది అప్లై చేసుకొని ఇక్కడ ఫ్లవర్ చుట్టూ అనమాట గ్యాప్ ఉన్న చోటల్లా ఇలా B7000 గ్లూ అనేది అప్లై చేసుకోండి. మిడిల్లో వచ్చేసి రౌండ్ షేప్ రెడ్ కలర్ 3mm కుందన్ని స్టిక్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం చుట్టూ గమ్ అనేది అప్లై చేసాం కదా, అక్కడ ఒకటి గ్రీను ఒకటి రెడ్ 3mm కుందన్ అనమాట రౌండ్ షేప్ స్టిక్ చేసుకోండి. సేమ్ ఆ ఫ్లవర్ కూడా అలాగే స్టిక్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ ఇయర్ స్టడ్స్ అనేది ఎలా ఉందో కూడా నాకు కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. ఇప్పుడు వచ్చేసి అవి ఆరిపోయాక ఓ 3-4 అవర్స్ ఆరనివ్వండి, లేకపోతే 1 డే అన్నా ఆరనివ్వండి. ఆరనిచ్చాక ఇలా కట్ చేసుకోండి. క్లాత్ నుంచి ఇలా నీట్గా క్లాత్ మొత్తం కట్ చేసేయండి. క్లాత్ అనేది బయటికి కనిపించకూడదు అనమాట. ఇప్పుడు కట్ చేయతి కాని దగ్గర అనేది సాంబ్రాణి కడ్డీ అనేది కాల్చి ఇలా నేను చూపించే విధంగా అంటించండి. క్లాత్ అనేది లోనికి వెళ్ళిపోద్ది అనమాట. ఇలా నీట్గా క్లాత్ అనేది లోనికి వెళ్ళిపోతుంది సాంబ్రాణి కడ్డీతో కాల్స్తే. చూసారు కదా ఎంతో బాగా తయారైన ఈ స్టడ్స్ అనేది. నేను 2 కలర్స్ తయారు చేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ ఆ ఫ్లవర్ పెట్టేసి ఇలా పెన్తో మార్క్ చేసుకొని రౌండ్గా క్లాత్ అనేది కట్ చేసుకోండి. అట్లా 4 కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్టడ్ బేస్ అనేది ఉంటుంది కదా, దాన్ని తీసుకొని నా దగ్గర గోల్డ్ కలర్ లేదు, సిల్వర్ కలర్ ఉంది, నేను అదే తీసుకున్నాను. గోల్డ్ కలర్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనమాట. ఇలా మనం కట్ చేసుకున్న క్లాత్లోకి ఇలా గుచ్చండి. ఇలా గుచ్చి ఇక్కడ గ్లూ అప్లై చేసి దాన్ని ఇక్కడ స్టిక్ చేసుకోండి. స్టిక్ చేసుకున్నాక 1 or 2 అవర్స్ ఆరనిచ్చండి. చూసారు కదా, దానికి సీల కూడా ఇలా పెట్టేసుకోండి. స్టడ్స్ అనేది రెడీ అయిపోయాయి అనమాట. 1 డే కనుక ఆరనిస్తే బాగా స్టిక్ అవుతాయి అనమాట. చూసారు కదా ఎంతో బాగున్నాయి. ఇవి ఫ్లవర్ మోడల్ అనమాట. ఈ స్టడ్స్ అనేది చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ఒకసారి తయారు చేసి మీకు ఎలా వచ్చినాయో కూడా నాకు కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. నేను ఆ ఫ్లవర్స్ తోటే ఇక్కడ బ్యాంగిల్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అది ఎలా తయారు చేసుకున్నానో మీరు చూసేయండి. ముందు 2 కట్ బ్యాంగిల్ తీసుకొని దానికి థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకొని B7000 గ్లూనే అప్లై చేసుకోవాలి. చేసుకొని నేను చూపించే విధంగా ఈ ఫ్లవర్స్ని స్టిక్ చేసుకోండి. 1 by 1 బ్యాంగిల్ మొత్తం ఫ్లవర్స్ని ఇలాగే స్టిక్ చేసుకోవాలన్నమాట. అన్నీ ఒకే షేప్లో పెట్టుకోవాలన్నమాట నేను చూపించే విధంగా. మొత్తం పెట్టేసుకున్నాను బ్యాంగిల్. ఇక్కడ మిడిల్లో గ్లూ అప్లై చేయండి. అప్లై చేసి 3mm రౌండ్ షేప్ గోల్డ్ స్పాట్ కలర్ కుందన్స్ అనమాట. ఇవి ఆ థ్రెడ్ కలరే తీసుకున్నాను. కుందన్స్ కూడా స్టిక్ చేసుకోండి. కుందన్స్ని వీటిల్లో ఈ ఫ్లవర్స్లో కుందన్స్ని స్టిక్ చేసుకోండి.
ఈ బ్యాంగిల్ వచ్చేసి మనం షాపుల్లో కొంటాం కదా రెడీమేడ్గా బ్యాంగిల్స్ అనేది, అలాగే వచ్చిందనమాట. సేమ్ మనం చేతితో తయారు చేసిందంటే ఎవరు నమ్మరు, అంత బాగా వచ్చిందనమాట ఈ బ్యాంగిల్ అయితే. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ బ్యాంగిల్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.